గౌతమ్ గారు కోపంగా అహల్య దగ్గరకు వచ్చి ఇలా అంటాడు, నాకు తల పగిలిపోతుంది, స్ట్రాంగ్గా కాఫీ తీసుకొని రా అని చెప్పేసి గౌతమ్ గారు అహల్యతో అంటాడు. అప్పుడు అహల్య, గౌతమ్ గారికంట కాఫీ పెట్టివ్వు అదితి అని చెప్పేసి అహల్య అదితిని అంటుంది. అప్పుడు వెంటనే గౌతమ్ ఉండి, నేను నిన్ను అడిగాను, నువ్వు తనకు చెప్తావేంటి అని చెప్పేసి కోపంగా అంటాడు. అప్పుడు అహల్య ఉండంటుంది, ఇక్కడ నుంచి నీ బాధ్యతలు తనే చూసుకోవాలి కదా అంటే, తనెందుకు చూసుకుంటుంది, నేను తాళి కట్టాను నీకు అని చెప్పేసి అంటాడు గౌతమ్. అప్పుడు అహల్య ఉండంటుంది కదా, త్వరలో మనం విడిపోతున్నాం కదా, తర్వాత మీరు తాళి కట్టబోయేది తనకే కదా అని చెప్పేసి అహల్య అంటుంది. అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం అని చెప్పేసి గౌతమ్ అంటాడు. అని అంటే నా బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలి, నా పనులన్నీ నువ్వే చేయాలి అని చెప్పేసి గౌతమ్ అంటాడు. అంటే వెంటనే అదితి ఉండి, అదేంటి గౌతమ్ అని చెప్పేసి అదితి అంటుంది. అప్పుడు వెంటనే గౌతమ్ ఉండి అంటాడు కదా, ఇది మా భార్యాభర్తల మ్యాటర్ అదితి, మధ్యలోకి నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్పేసి కోపంగా అంటాడు అదితిని. అప్పుడు మా ఇద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి ప్రమేయానికి నేను ఇష్టపడను, నాకు నచ్చదు అని చెప్పేసి అని అంటాడు కదా అహల్యతో. నా ప్రతి పని నువ్వే చేయాలి, నువ్వు మాత్రమే చేయాలి, వేరే వాళ్ళు చేస్తే నాకు నచ్చదు అని చెప్పేసి అహల్యతో కోపంగా అంటాడు. అందరూ కోపంగా ఇలానే చూస్తారు, అసలు ఏమైంది ఇలా మాట్లాడుతున్నారు ఏంటి, ఈయన ఇలా మారిపోవడం, అందరి మధ్యలో అందరి ఫేస్లో క్వశ్చన్ మార్క్ ఉండిపోయి అలానే గౌతమ్ని ఇలా చూస్తాడు. గౌతమ్ మాత్రం ప్రతి మాటను కోపంగా అహల్యతో అంటాడు. అసలు అహల్యతో ఇలా ప్రవర్తించాలని ప్రవర్తిస్తున్నాడా, లేకపోతే అదితికే కోపం వచ్చి తనే వెళ్ళిపోవాలని ప్రవర్తిస్తున్నాడా వీళ్ళ మధ్యలో నుంచి, ఏంటో రేపటి ఎపిసోడ్ నుంచి చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, ప్లీజ్.